హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే నేను పొలం దగ్గరికి వచ్చాను. నేను నాన్న వచ్చాము యూరియా చల్లుదామని. గండ్లు ఏమైనా పడ్డాయేమో అని చూడడానికి నాన్న అయితే స్పీడ్గా వెళ్తుండు. ఆల్రెడీ ఒక బుంగ పడినట్టుంది. మన పై పొలం నుంచి కింది వేరే వాళ్ళ పొలంలోకి నీళ్ళు పోకుండా సెట్ చేస్తుండు. ఎందుకంటే మందు చల్లుతున్నాం కదా, మళ్ళీ ఆ మందు చల్లిన నీళ్ళు కింది పోకుండా ఉండాలి కదా, అందుకని సెట్ చేస్తున్నాడు. ఇట్లనే మొత్తం చుట్టూ తిరిగి అంతటా ఏమైనా బొంగలు ఉన్నాయేమో చూసుకొని అన్నీ ప్యాక్ చేసి సెట్ చేసుకున్న తర్వాత ఇంకా యూరియా చల్లడానికి రెడీ అవుతాడు. నాన్న చుట్టూ తిరిగి వచ్చేలోపు అయితే నేను చాలా రోజుల తర్వాత వచ్చిన కదా, పొలము అవన్నీ చూస్తూ ఉన్నా. సైట్ సీయింగ్ ఇదంతా మాదే. ఆ పక్కనదైతే మేము కౌలుకి చేస్తున్నాం. ఇది కూడా కిందిది వేరే వాళ్ళ పొలం, ఇదంతా వేరే వాళ్ళదే. ఇది మా బోరు. నేను ఇక గుడిసె దగ్గరకు వచ్చేసిన. ఇది మాదొక బోరు, ఆ దూరంగా ఉన్నది కూడా ఒకటి. ఇది కౌలుకి చేసే వాళ్ళది బోరు. ఇది బాగా పోస్తుంది. ఇదిగో చూడండి, ఇది మా చిన్ని గుడిసె. దీంట్లో అన్నీ దాచిపెడుతుంటాడు నాన్న. కళ్ళు గీయడానికి ఉండే సామాను, ముస్తాదు, మోకు, మందు కొట్టేవి అన్నీ అందులోనే ఉంటాయి. ఇది యూరియా. మొత్తం పంటకు సరిపడా మొత్తం యూరియా ముందే తెచ్చిపెట్టుకుంటాడు. నాన్న తాళ్ళు ఎక్కడానికైతే రెడీ అవుతుండు. నేను గౌడ్స్ కాకపోయినా చిన్నప్పటి నుంచి అయితే నాన్న కళ్ళు గీయడం ఆయనకు అలవాటు. ముస్తాదు కట్టుకొని ఇంకా తాళ్ళు ఎక్కుదామని రెడీ అవుతుండు. ఎందుకు నాన్న అంటే, తాగడానికైనా ఉండాలి కదరా అని ఎప్పుడు వద్దంటామంటే గీస్తూనే ఉంటాడు. చిరతబద్ద మీద నిరిసి కొట్టించిన గిసకత్తిగా బాగా నూరుతున్నాడు దాని మీద. నేను నాన్న దగ్గరికి వెళ్ళేలోపు ఆల్రెడీ ఒకటి తాడు సగం ఎక్కేసిండు. నాన్న ఒక్కో తాడుకి ఒక్కో పేరు పెడుతుంటాడు. ఇది వంక తాడు. వంక తాడు ఎందుకని అంటారంటే, ఇది ఆల్రెడీ కొంచెం ఇట్లా స్లైట్గా వంగి ఉంటుంది, దీనికి వంక తాడు అని పేరు. ఇంకొకటి బండ కింది తాడు అని ఉంటుంది. ఇంకోటి జామ చెట్టు కాడ పోద్దాడు ఉంటుంది. ఇవన్నీ ఎక్కుతూనే ఉంటాడు. ఎప్పుడు కాళ్ళు నొస్తున్నాయి అంటాడు, ఎక్కుతూనే ఉంటాడు వద్దు నాన్న అంటే. తాడెక్కి కళ్ళు గీసినాక ప్రతి ఒక్కరు ఇట్లా ఆరబోస్తూనే ఉంటారు. ఫస్ట్ తాడుకి ఇంకో తాడు ఎక్కడానికి పోతున్నాడు. బండ కింద తాడని చెప్పిన కదా, ఆ తాడు ఎక్కడానికి పోతున్నాడు. ఇదే బండ కింది తాడంటే. ఇది కూడా ఎట్లా ఎక్కుతున్నాడో చూడండి. ఫస్ట్ గుదేసుకొని మోకు తాడు చుట్టేసి ఎక్కుతున్నాడు. కానీ చాలా కష్టపడి ఎక్కుతుంటాడు, కాళ్ళు నొస్తున్నాయి అనుకుంటూనే. ఈ తాడు కూడా ఎక్కేసిండు. ఈ తాడు కోసం కూడా వీడియో కోసం నాన్న మళ్ళీ ఆరబోసి చూపిస్తున్నాడు. బాగానే అవుతుంది కళ్ళు, ఒక్క తాడైనా కానీ. చూడండి, బాగానే సగానికి ఎక్కువ ఉంది. 10 సీసాల కళ్ళు ఉంటుంది మ్యాక్సిమం. కళ్ళు బిందె నాన్న నాకు ఇచ్చిండు, పట్టుకొని చూపిస్తున్నా. ఒక చేతితోటి మోయలేకపోతున్నా. తాళ్ళు ఎక్కడం అయిపోయింది. ఇంకా నాన్న యూరియా చల్లాలనేసి స్టార్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇక ఆయన ఒక టెంకెలోకి తీసుకొని ఇక చల్లడానికి సిద్ధమవుతున్నాడు. మొత్తం 6 ఎకరాలు, తక్కువ 6 ఎకరాల దాకా ఉంటుంది. అదంతా చల్లాలి. ఈరోజు కొంచెం, రేపు కొంచెం చల్లుదామని చెప్పిండు నాతోనైతే. ఇంకా ఎంతవరకు చల్లుతాడో, ఈరోజు ఎంత అవుతుందో, రేపు ఎంత అవుతుందో చూడాలి. నేను కూడా ఇంకా యూరియా అందియాలి. వీడియో కోసం అనేసి కొద్దిసేపు తీసి చూపిస్తున్నా మీకు.
చూడండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. చూసి ఎలా ఉందో చెప్పండి. ఏదో నాకు తోసినట్టుగా మాట్లాడి చెప్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా టెంకెల యూరియా పోసుకొని నాన్నకు అందియాలి. ఒక్క చేతితో కదా, కొంచెం స్పీడ్గా పోసుకోవస్తలేదు. మీకు వీడియో చూపించడం కోసం ఒక టెంకె మటుకు పోసుకొని చూపిస్తున్నా. ఇలా టెంకెలు ఎత్తుకొని నాన్నకు అందియాలి. ప్రతిసారి వరం దగ్గరకు వస్తూ ఉంటాడు. ఆ టెంకె తీసుకుపోయి నేను నాన్నకి ఇస్తూ ఉండాలి. ఇది ఉసిరి చెట్టు. దీనికి బాగా లావు కాయలు అవుతుండే. ఇది జామ చెట్టు. దీని కాయలు కూడా మస్తు ఉంటుండే. ఇప్పుడు కోతులు ఎక్కువయ్యి అసలు ఏం దొరకట్లేవు. మొత్తం ఖరాబ్ అయిపోయింది చెట్టు, ఇరిగిపోయింది. ఓకే, ఇక ఈ వీడియో ఇంతే. నచ్చింది అనుకుంటున్నాను. చూసి ఎలా ఉందో చెప్పండి మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్.